కృష్ణ గారు వారి గురించి విషయాలు తెలియజేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని మాట్లాడవాలి. సభాధ్యక్షులు అనురాధ్ గారికి మన అసోసియేషన్ వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా నేను సార్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ మిస్ అవుతాను నేను బాధపడిన వాళ్ళు నేను. అయితే సార్ మన సార్కి ఫోన్ చేస్తే నిన్ను ఇమీడియట్గా రిలీజ్ చేయించాను, నన్ను తప్పకుండా రావాలని సార్ చేసిన తప్పకుండా ఇంకా ఫోన్ చేసి అక్కడ ట్రైనర్ ఎవరైతే ట్రైనర్ ఉన్నారో లక్ష్మణ్ నాయక్ గారు అని చెప్పి నన్ను రిలీజ్ చేస్తానన్నారు. కానీ ఆ రోజే ఈవీసీ గారు విజయ్ కుమార్ గారు ఐఏఎస్ రావడం జరిగింది. అయినా గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ ఆపర్చునిటీ టు అటెండ్ దిస్ ప్రోగ్రామ్, ఎందుకంటే అది ఈరోజు జరుగుతుంది కాబట్టి. అయితే సార్ గురించి చెప్పాలంటే నేను 86 బ్యాచ్ అగ్రికల్చర్ చేసి అప్పుడు సార్ ఫిజియాలజీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. అప్పుడు ఏంటంటే పెద్ద ఇష్యూ జరిగింది. సార్ చాలా లీడర్షిప్ క్వాలిటీస్ అప్పటి నుంచే సార్ నేను అభిమానం. అయితే అక్కడ ఏం జరిగిందంటే అగ్రికల్చర్ డిఎస్సీ చదివిన వాళ్ళకి జాబ్స్ స్టాగ్నేషన్ వచ్చేసింది. ఆ టైంలో సార్ ఒక లీడర్షిప్ స్టూడెంట్ లీడర్ లాగా వారు ఇదే ఇనిషియేటివ్ తీసుకొని స్ట్రైక్స్ కంటిన్యూస్గా 3 months స్ట్రైక్స్ చేశాము. సార్ అదే దెబ్బకి అందరికీ ఏమో ఇదైతే ఈ విషయం ఎవరు చెప్పలేదు, అందరూ డబ్బులు పెట్టారు దాన్ని. ఎందుకంటే వారి యొక్క ఇనిషియేటివ్ వల్లే అందరూ జాబ్స్ వచ్చాయి. ఆ రోజు పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఎదుర్కొంటే సార్ మాకు జాబ్స్ ఎందుకు ఇవ్వని చెప్పేసి బయట చేయడం జరిగింది. సార్ ఆధ్వర్యంలో మేమందరం కూడా స్ట్రైక్ చేశాము. అట్లాగే సార్ ఇప్పుడు ఫైనల్ చాలామందికి జేడీ కోర్టులు కూడా కనుక సారే తెప్పించుకున్నారు. కాబట్టి అది నేను చెప్పడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సారు కొంచెం గట్టిగా మాట్లాడాలని వారు మనసు వెనుకొస్తున్నారు. ఎందుకంటే నేను సార్ ఎప్పుడైనా రావయ్యా కాఫీ తాగు అనేవాళ్ళు. కానీ సార్ వచ్చిన తర్వాత మన ఆఫీసు ఒక మందాతనం వచ్చింది. ఆఫీసు ఒక డిసిప్లైన్ ఇదిగా వచ్చిందంటే కొంచెం ముందు అస్తవ్యస్తంగా ఉండేది. చాలా చక్కగా సార్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. వారికి అట్లాగే మనకి ప్రవీణ్ గారికి కూడా మేము మంచి కోఆపరేషన్ అందించి సార్ సభాముఖం చెప్పుకుంటున్నాను. సారు అట్లాగే డ్రైవర్ గారు అట్లాగే సార్ యొక్క పాప నీ దేవుడు చెప్పలేదు దిగించాలని వాళ్ళ పాప మ్యారేజ్ అవ్వాలని, అట్లాగే వాటిని అష్టైశ్వర్యాలు మరి ఆరోగ్యంతో అలా చక్కగా ఉంచాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. అవకాశం ఇచ్చినటువంటి ధనరాజులకి థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ సుదేశ్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాము. ముందు వ్యవసాయ కుటుంబ సభ్యులు వ్యవసాయ కుటుంబాలు కాబట్టి మరి సాంప్రదాయ పద్ధతిలో వచ్చే ఎంతో రైతులు ఈరోజు మీరు మళ్ళా ఆధునిక వైపు మళ్ళీ ఎంతో పోరాటం చేస్తారు కాబట్టి చేస్తున్నారు. మీ ఎంతగా వీడియోగా ఉంటారు. కొద్దికాలం పక్షంలో చిన్న సాయం మాట సాయం చేసినప్పుడు గొప్పే కాదు, అది మా బాధ్యతగా భావిస్తున్న జిల్లాలో మా పొత్తులు పండుగ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి శేషీయులు మాట్లాడాలనుకుంటున్నాం. అలాగే కొత్తగా వచ్చే అధికారులు శుభాకాంక్షలు చేస్తూ పూర్తిగా సహకారంగా తెలియజేసే నమస్కారం. మరి సరైనటువంటి విధానంలో పరిశీలించి ఆ విధంగా ప్రార్థింపజేసినందుకు ఆ విధంగా ప్రార్థింపజేసేటటువంటి విధానంలో సహకరించినటువంటి మరి మా జిల్లా కలెక్టర్ గారు కానీ మా శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ గారు కానీ మా సోదరులు కానీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎక్కువ టైం మాట్లాడడానికి కుదరదు. నేను మాట్లాడితే ఎంతసేపు మాట్లాడతానని నాకు తెలుసు మీటింగ్లో. కాబట్టి ఏంటంటే మన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా వ్యవసాయ శాఖ సిబ్బందికి అందరికీ కూడా
నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీరందరూ నాకు ఏ విధంగా అయితే సహకారాన్ని ఇచ్చారో మీరందరూ కూడా మరి వారికి కూడా అదే విధమైనటువంటి సహకారాన్ని ఇచ్చి మరి ముందుకు తీసుకెళ్తారనేటటువంటి మరి ఒక్క కోరికతోటి మీరు ఆ కోరిక నెరవేర్చాలని కోరుకుంటూ, మరి నేను అన్ని కవర్ చేశానో లేదో తెలియదు, నా ఫ్యామిలీ విషయాలు అందరూ చెప్పారు. ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అది ఇంకా నడుస్తుంది. ఇప్పటి వరకు నడిపించినటువంటి దేవుడు దాంట్లో కూడా ముందు నడిపిస్తాడని నేను భావిస్తున్నాను. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్దామని ఈరోజు నన్ను ఇక్కడ ఎంతో కష్టమైనటువంటి సమయం ఉన్నా కానీ వచ్చినటువంటి ముందుగా నా బంధుమిత్రులకి, మరి అదేవిధంగా తర్వాత నా యొక్క మరి సోదర జిల్లా సహచరులకి, మరి అదేవిధంగా జిల్లాలోని మా శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇతర శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మరి దీంట్లో ఇంకా అతి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి మా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ మరి పేరు పేరున నేను నా హృదయపూర్వకమైనటువంటి మరి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సహకారాన్ని అంటే నేను ఇంకొన్ని స్టెప్స్ ఈరోజు ఏడీఏగా రిటైర్ అయినప్పటికీ కూడా కొన్ని స్టెప్స్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వాల్సినటువంటి చెప్పడానికి ఇంకా ఏంటంటే ఒక భర్తకి భార్య ఇచ్చేటటువంటి సహకారం గురించి చెప్పాల్సినటువంటి విధానం ఎప్పుడైతే ఉండదంటే దానికి ఫలితం అనేటటువంటిది మనం ఆశిస్తున్నటువంటి విధంగా సాధించడానికి మనం ఎప్పుడైతే మనము ముందుకు వెళ్ళగలుగుతున్నామో దానికి అర్థమే ఏంటంటే ఆ సగభాగమైనటువంటి భార్య యొక్క సపోర్ట్ అనేటటువంటిది ఇది లోకల్. సో దట్ ఈస్ ది సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ మై వైఫ్. ఇది మీరే చెప్పారు, మా ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్, మేమిద్దరం కూడా ఈ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళు. సో అండర్స్టాండింగ్ ఈజ్ ది ఏంటంటే ది బెస్ట్ వే టు గో ఫార్వర్డ్. సో ఆ విధంగానే వెళ్ళాము. అయినా పదవీ విరమణ సన్మానం నిన్న జేడీఏగా ప్రమోషన్ తీసుకొని నిన్నే రిటైర్డ్ అయినటువంటి మన డిఏఓ గారు అయినటువంటి రామకృష్ణ గారికి, అట్లాగే మేడంకి, సార్ వాళ్ళ సతీమణి మేడం గారికి, డయాస్ మీద ఉన్నటువంటి మన డిపార్ట్మెంట్ స్టాఫ్ పెద్దలందరికీ, అలాగే డయాస్ మీద ఉన్నటువంటి ఏడిఎస్, ఏఓస్, ఏఈఓస్, అలాగే సార్ వాళ్ళ ఫ్యామిలీ, సార్ వాళ్ళ రిలేటివ్స్ అందరికీ కూడా మా ఏఈఓస్ అసోసియేషన్ తరఫున అందరికీ నమస్కారం అండి. సార్తో ఉన్నది పరిచయం చాలా తక్కువ పరిచయం అయినా కానీ ఒక చిన్న విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మేము సార్ కలవడానికి సార్ క్యాబిన్ ముందుకు వెళ్తాం. లోపల నుంచి బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా వస్తారు. సార్ లోపల పరిస్థితి ఏంటి అని అడుగుతాం. 100 degrees, 200 degrees, 300 degrees అని అంటాం. మేము లోపలికి వెళ్తాం. మరి మా అదృష్టం ఏంటో కానీ నేను ఒక 10 times నేను కానీ మా జనరల్ సెక్రటరీ సుదర్శన్ కానీ ఒక దాదాపు సార్ వచ్చిన ఈ పీరియడ్లో ఒక 10 to 15 times లోపలికి వెళ్ళి ఉంటాము. ఎప్పుడు కూడా మమ్మల్ని మరి మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ మేము ఒకటి అనుకోని మైండ్లో ఇది సార్ దగ్గర నుంచి తీసుకోవాలి, నాకు కావాల్సింది ఇది అనుకొని వెళ్తాము. ఇంతవరకు పుట్టించేంత వచ్చింది లేదు. మరి మీరు ఎంతవరకు నమ్ముతారేమో నాకు తెలియదు, కానీ మరి మేమేం చెప్తామో మరి ఆ టైంకి సార్ ఏ మూడ్లో ఉన్నారేమో నాకు తెలీదు. తిట్టింది కానీ విసుక్కున్నది కానీ ఇది చేయనది కానీ ఇంతవరకు లేదు. చిన్న ఉదాహరణ, 28 అప్లికేషన్తో ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్తో మేము గుంటూరు వెళ్ళాము. ట్రాన్స్ఫర్స్కి 27 చేశారు. ఒకటి టెక్నికల్గా అక్కడ ఉన్నటువంటి సమస్యతో ఏదో చేయడానికి కుదరలేదు. అప్పుడు కూడా సారు
సురేష్ ఏంటి దీని పరిస్థితి, మనం దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి అని అన్నారు. సార్ మరి సార్ అడుగుతున్నారు కదండి అని అంటే దాన్ని వదిలిపెట్టాము. అది కూడా టెక్నికల్గా అది అవ్వకుండా 28 రోజులు కూడా 5 రోజుల తర్వాత వచ్చింది. తర్వాత సార్ కలవడానికి వెళ్తే అది కూడా మొత్తానికి చేయించాము సురేష్ అంటే, సార్ అది కమిషనరేట్ వాళ్ళు మొత్తానికి జీవోలు పట్టుకొని చేశారు సార్, మొత్తం మనం 100 స్ట్రైక్ రేట్ సార్ మందే అని అన్నారు. ఆ విషయం ట్రాన్స్ఫర్స్లో కూడా సార్ అంటే నాకు తెలిసినప్పటికీ 100కి 100% స్ట్రైక్ రేట్తో ట్రాన్స్ఫర్స్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసి లేరు. ఆ విషయంలో కూడా సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఇన్ని చెప్పిన తర్వాత ఈ మాట కూడా చెప్పాలనిపిస్తుంది, సార్తో చాలా కష్టం. మేడం మరి మీరు అసలు ఎట్లా ఏంటి మొదలు పెట్టాలని కూడా అర్థం కావట్లేదు మేడం మరి కానీ సార్ మీ రిటైర్మెంట్ తర్వాత లైఫ్ కూడా చాలా హ్యాపీగా మంచిగా అన్ని విధాలుగా ఉండాలని ఏఈఓ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క ఏఈఓ తరఫున అందరి తరఫున నేను మీకు డయాస్ మీద చెప్తున్నాను సార్. మేడం గారికి కష్టాలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ట్రాన్స్ఫర్ మీద మన బాపట్ల జిల్లాకి వచ్చిన కొత్త డిఏఓ గారికి జేడీ గారికి సుబ్రహ్మణ్యేశ్వరరావు సార్ గారికి కూడా వెల్కమ్ సార్. సార్కి ఏ విధంగా అయితే మేము సహకరించామో ఏఈఓస్ మీకు కూడా అంతకంటే ఎక్కువగా సహకరిస్తామని ఈ డయాస్ మీద నుంచి మాట్లాడుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సన్మాన రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ గారు మరి సత్యమణి గారికి, వేదిక పై ఉన్న డిపార్ట్మెంట్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కొత్తగా మన జిల్లాకి డిఓగా వచ్చిన జాయింట్ డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే సార్ గురించి అందరూ నాయకత్వ లక్షణాలు ఇంకా ఇతర విషయాలు మాట్లాడారు, కానీ సబ్జెక్ట్ గురించి ఎవరు కొంచెం చెప్పలేదన్న ఉద్దేశంతో నేను నా విషయం చెప్పాలన్న ఉత్సుకతో వచ్చేది. అంటే నేను గమనించింది ఏంటంటే సారు డిపార్ట్మెంట్ పరంగా కానీ ఏదైనా మనం ఒక స్కీమ్ వచ్చినప్పుడు క్షుణ్ణంగా ప్రతి లైన్ కూడా క్షుణ్ణంగా చదువుతారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆశిస్తారు. అది ఇప్పుడున్న మా డిపార్ట్మెంట్లో ఉన్న కొత్త జనరేషన్కి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన కోపానికి కూడా అదే కారణం అన్నమాట. అంటే ఎవరు చేయాల్సినవి వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు సక్రమంగా వాళ్ళ విధులు నిర్వర్తించట్లేదు అన్నదే వారి కోపానికి కావాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నవే డేస్ ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా చాలా ఈజీగా తీసుకుంటారు జాబ్ వర్క్ కూడా సహకరించారు. వాళ్ళ ప్రజలు చాలా మంచి విషయాలు, తర్వాత ఉన్న నిజాలన్నీ కూడా చేశారు. అలాగే రామకృష్ణ నాకు యంగర్ బ్రదర్, మేము ముగ్గురు బ్రదర్స్ అంటే పెద్ద ఆయన వైఎస్ ప్రసాద్, ఆయన గ్రూప్ 1 ఆఫీసర్, చాలా కెపాసిటీస్లో వర్క్ చేశారు. మీకు ఈ ప్రమోషన్ జేడీ ప్రమోషన్ రావడంలో ఈ మెకానిజం అక్కడ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెనక అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి విషయాన్ని కదిలించింది మా పెద్ద. అదే ఎలా చేశారు ఏంటి అనేది స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఆయన కూడా విశాఖపట్నం ఆత్మహత్య డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ చేశారు. తర్వాత విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ దానికి సిఇఓగా 6 years చేశారు. మోస్ట్ ఆఫ్ ద యూనిట్స్ దట్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ రన్నింగ్ టుడే ఆయన ఆధ్వర్యంలోనే 6 years లో స్టార్ట్ చేశాను. 19లో సేల్స్ సర్వీస్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మాత్రం రెస్ట్ తీసుకున్నాను. నేను సెకండ్, నేను 32 years లెక్చరర్గా చేశాను. 2 years ప్రిన్సిపాల్గా చేసి 2014లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు రిటైర్ అవుతున్నటువంటి మా యంగర్ బ్రదర్
వెరీ డేరింగ్ అండ్ డాషింగ్. మీకు అందరికీ తెలుసు, కోపం ఎక్కువ అని అంటున్నారు, భయపడతారు అంటారు. మీరేంటి, నేను కూడా భయపడతాను. మా బ్రదర్ కూడా ఈ దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి కానీ ఈజ్ వెరీ సాఫ్ట్ అట్ ద హార్ట్. మీకు అందరికీ తెలుసు, అదంతా కూడా అన్నదంతా కూడా మీరు ఫీల్ అయ్యి ఉంటారు. టెన్నిస్ ఈజ్ ఫేవరెట్ గేమ్. ఇప్పుడు వారానికి 2 సార్లు ఆడుతున్నారు. ఇప్పుడు ప్రతిరోజు ఆడుకోవచ్చు, కావాలంటే 2 పూటలు ఆడుకోవచ్చు. హెల్త్ మెయింటైన్ చేసుకోవడం గురించి మేజర్ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి ఏంటంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలి. అది అలా హెల్త్ కాపాడుకుంటారు. మ్యారేజ్ చేసి వాడి బాధ్యత తీర్చుకుంటారని ఆశిస్తూ దానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ and dignity officers and dignitaries agriculture department of the day. అందరికీ నమస్కారాలు. అందరూ చెప్పినట్టు రామకృష్ణ గారిని నేను కూడా లాస్ట్ 1.5 years చూస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనం అందరం చెప్తాము దేశానికి వెలుగుగా రైతు అని, కానీ అదే రైతుకు సలహాలు ఇస్తూ అదే వాళ్ళందరికీ ప్రోత్సహించి అదే డిపార్ట్మెంట్లో 35 సంవత్సరాలుగా పనిచేశారంటే వాళ్ళు కూడా మనం ఒక వెలుగుగా కింద ట్రీట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఏదైనా కూడా మనకు అగ్రికల్చర్ అనేది చాలా ప్రైమరీ సెక్టర్ అని అందరం చూస్తాము. అదే ఇప్పుడు మనకు జనరల్గా ఏంటంటే మాకు జనరల్గా ఇంట్రాక్షన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సార్ ఎంత కోపంలో ఉన్నా కూడా ఒక్క వస్తానే తల్లిదండ్రులుగా చిరునవ్వులో ఎలియం కాదు అంటారు. ఆ స్ట్రెస్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. అడిషనల్గా మాకు ఏంటంటే సార్తో మాకు ఉన్న అనుభవం అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బ్యాంక్ అనేది చాలా కోఆర్డినేషన్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్లో కానీ ఏమవుతుందంటే జస్ట్ ఒక ఆన్సర్ చెప్పేసి బ్యాంకర్లు చేయలేదు అని ఒక మాట దండగా చెప్పేస్తారు. కానీ ఏ రోజు కూడా సార్ నేను చూసినా కానీ నేను చేసినా కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇస్తాడు. మా కౌలు రైతులకు సంబంధించి లోన్ ఇచ్చేటప్పుడు ఎవరైనా కూడా ఎప్పుడు కూడా కంప్లైంట్ అనేది ఎప్పుడూ చూడలేదు. మీరు బ్యాంకులు ఇదే చేస్తారు, ఇదే ఉంటారని ఎప్పుడు మీటింగ్లో కూడా కమిషనర్లు కానీ ఎవరు చెప్పినా కూడా ఎప్పుడు కూడా నెగిటివ్గా బ్యాంకుల పైన ఎప్పుడు అంటే అంత అంటే ఆ డిపార్ట్మెంట్లో ఎంత ప్రెస్ ఉంటుందో నాకు కూడా తెలుసు. ఎందుకంటే బేసికల్గా నేను కూడా బ్యాంకులో అగ్రికల్చర్ డిపార్ట్మెంటే వచ్చాను. ఆ చొరవతో ఎక్కువగా సార్తో నేను కనెక్ట్ అయి ఉంటాను. మామూలుగా అగ్రికల్చర్ సార్ ఇంకోటి ఏంటంటే సార్ సమయం పూర్తి ఉంది. అంటే నాకు తెలియజేస్తున్నాను. మాకు లాస్ట్ కొల్లూరులో ఒక మీటింగ్ జరిగింది. కొల్లూరులో మీటింగ్ అదే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి విజిట్కి వచ్చినప్పుడు డేటా అడుగుతా ఉన్నారు. ఆ డేటాని చెప్తా ఉన్నప్పుడు మళ్ళా దీనిలో మార్కెట్ ఎంతమంది ఉందని అడిగారు. యాక్చువల్గా సాధారణ డేటా లేదు. 4-5 పేజీలు ఇచ్చినాడు. అంటే జనరల్గా స్పాంటేనియస్గా చెప్తే కొంతమంది నంబరు ఒక 4-5 పేజీలు తిరిగేసి ఒక డేటా చెప్పాడు. డేటా లేకపోయినా అక్కడ ఉన్న అధికారులు మనం అంటే ఆ మీటింగ్ జరిగేటప్పుడు ఎటువంటిది ఇబ్బంది జరగకూడదని చెప్పి ఆ సమయస్ఫూర్తిని ఒకటి. ఇంకొకటి సార్ నుంచి అంటే మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజెంటేషన్ ఏ మీటింగ్లో అయినా ఫస్ట్ మనం అంతా ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు అగ్రికల్చర్ మీటింగ్ ప్రజెంటేషన్ చూసి తర్వాత మీటింగ్ ప్రజెంటేషన్ చూసినప్పుడు కొద్దిగా మనకు ఎక్కడో అంటే మనము ఒక ఇంకా కొద్దిగా నేర్చుకోవాలని ఒక ఒపీనియన్ ఉంటుంది. ప్రజెంటేషన్ ఇప్పుడు అందరు అధికారులు చెప్పినట్టు సారు సబ్జెక్ట్ పరంగా కాదు ఏదైనా దాంట్లో అవగాహనగా చెప్పగలరు, బాగా నీట్గా చెప్పగలరు. అందరూ మన జనరల్గా కోపం అంటారు. కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా అంత పెద్ద డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయాలంటే ఆ మాత్రం ధైర్యంగా లేకపోతే కష్టమవుతుందని నా అభిప్రాయం సార్. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాపర్ రిటైర్మెంట్ లైఫ్ సార్. కొద్దిగా మీరు అప్పుడప్పుడు ఫీల్ అవుతా ఉంటారు ఈ ప్రమోషన్ దాని గురించి అని. నేను చాలాసార్లు చాలా ఇంట్రాక్ట్ అయ్యానని చెప్పేవాడు. కానీ అది మీకు లాస్ట్ మూమెంట్లో దక్కినందుకు ఆ వెంకటేశ్వర స్వామిని నేను మీకు అందరికీ కూడా మంచి తర్వాత లైక్ చేయాలని కోరుకుంటూ
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మనకి దాని గురించి మన ఎల్డీ గారు గారిని మాట్లాడవలసింది చేస్తూనే ఉన్నాము. ఏడీఏ ఎక్కువగా అంచెలంచెలుగా రిటైర్మెంట్ అయ్యే రోజు రాత్రి 11:58 అంటే 2 నిమిషాల ముందు ప్రమోషన్ తీసుకునే ఏకైక. చాలామంది 5 గంటలకు తీసుకున్నారు, 5:30 తీసుకున్నారు, 6 కూడా తీసుకున్నారు తెలుసు. కానీ 11:50 తీసుకున్న ఏకైక వ్యక్తి. ఒక వ్యక్తిని రిటైర్ అయ్యే ముందు ఒక ఆర్డర్ తీసుకొని తను అప్పుడే సంతోషంగా ఉంటుంది కాకుండా ఓ 20 మంది ఉత్సాహం నిస్పృహలో ఉన్న వాళ్ళ ముఖాలు వెళ్ళు నింపాడు. ఇంకా మేము 11 నెలలు, నేను 12 నెలలు, నేను 10 నెలలు అని నిరుత్సాహంగా మాట్లాడే వాళ్ళు మా కమిషనరేట్లో 7 ఉన్నారు డీజీఎల్గా చేస్తూ. అందులో మా సార్ ఆయన అంటే ప్రమోషన్ రాలేదని కాదు, నాకు ఏం చేస్తారు ఇంకేమో భయం, నాకు అయిపోయింది, నాకు 11 నెలలు అంటుంటారు, లేకపోతే నాకు 12 నెలలు అంటుంటారు, నెక్స్ట్ ఆగిస్తుంటారు. ఎప్పుడు కూడా ప్రమోషన్ గురించినటువంటి ప్రస్తావన రాలేదు. ప్రమోషన్ వస్తున్న ఆశ కూడా లేదు. కానీ అలాంటి ఒక 20 మంది ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు జేడీ ఆనందం రాని 11 గంటలు చూసుకొని ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం మా గేమ్ చేంజర్ ఖచ్చితంగా రామకృష్ణ గారే అని చెప్పాలి. అందుకు ఆ 20 మందే కాదు, వాళ్ళ వెనకాల ఏడీఏ అయిపోతామేమో అనేటువంటి భయంతో ఉన్నటువంటి ఒక 30 మంది ఏడీఏలు టీడీఏలు కాబోయే అవకాశం కల్పించారు. వాళ్ళ వెనకాల 16 సంవత్సరాలుగా ఏడీఏలుగా ఉన్న మేము కనీసం రిటైర్ అయినప్పుడైనా టీడీలు అవుతామని ఆశ కల్పించారు. అంటే ఎంతమంది వ్యక్తులు జీవితాల్లో వెలిగించారనేటువంటిది చిన్న విషయం కాదు. నిన్న ఒక ఆయన ఈ విషయం మాట్లాడితే అన్నారు, రామకృష్ణ గారు మాట తెలుసుకోలేదు, ఒక తుఫాను వచ్చి పడిపోయినటువంటిది కరువుగా ఉంటుంది, ఒకవేళ మాటకే బాగుంటే సగం మడకాయ చేయకపోతాయేమో, అంత గట్టిగా ఉంటుంది ఆయన మాట. నాకు బాపట్ల నుంచి ఫోన్లు వచ్చాయి, బాబు ఆయన గదిలోకి వెళ్ళాలంటే భయం వస్తుంది, నువ్వు ఎలా పనిచేసావు ఆయన దగ్గర. వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాను, పర్లేదు మీరు ఆయనకి సింక్ అయిపోతారు, 2 రోజులకి అలవాటు అయిపోతుంది మీకు, ఆయన ఏం మార్చుకోరు కానీ మీకు అలవాటు అయిపోతుందని చెప్పాను. ఇప్పటికీ అదే, ఖచ్చితంగా అదే. అయితే మాట కలుపుతూ ఉంటుంది కానీ మనిషి మాత్రం మహా మృదు, వెరీ ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ ఎగ్జాంపుల్ చెప్తారు, ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. పిఠాపురం నుంచి కొంతమంది రైతులు తీసుకొని ఈస్ట్ గోదావరి నుంచి ఒక బస్సు పెట్టుకొని మహారాష్ట్రకి వెళ్తున్నాం మేమంతా. అప్పుడు నేను ఏమోని ఆ బస్సులో ఒక 20-30 మంది రైతులు తీసుకొని జలగా వెళ్తున్నాం, ఊరు వెళ్తున్నాం. సారా లేదు, మేము ఆ బస్సులో బయలుదేరాము. సెల్ ఫోన్లు లేని రోజు మీ అందరికీ తెలుసు. ఆ బస్సు పిఠాపురంలో బయలుదేరిన తర్వాత మా ఏవో కొంతమంది రైతులు ఇప్పుడు చాలా దూర ప్రయాణం వెళ్తున్నారు, ఆ బస్సులో వాళ్ళకి ఏముంటాయో ఏం తింటారో ఏమో అని ఇంటి దగ్గర నుంచి బండి మీద మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు వచ్చి బస్సు సాయంత్రం 5:30 6 వస్తే మా చేతిలో స్నాక్స్ డ్రింక్స్ అవన్నీ పెట్టి మీరు ఈ ప్రయాణం అంతా వెళ్ళేటప్పుడు నేను మీతో రాలేకపోతాను, కనీసం నేను ఇచ్చేయన్నా మీతో నేను ఇచ్చేయలేదు. ఎవరన్నా మనం ఈ రోజున మనకి ఆ హాస్పిటాలిటీ ఉన్నాం కదా, ఒక ఏవో వెళ్తుంటే మనకేమన్నా చేయాలనుకుంటాం ఏడీఏగా, కానీ అలా కాదు, మా ఏవో వెళ్తున్నాడు, మా రైతులు వెళ్తున్నారు అని చెప్పి ఆల్దా నాకు గుర్తులో లేదు నాకు ఆ విషయం. అంటే ఫ్రెండ్లీగా ఉంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే ఏంటంటే చిన్న గ్యాప్ మెయింటైన్ చేస్తారు. చాలాసార్లు చెప్పేసాం, ప్రవీణ్ అయితే చాలాసార్లు చెప్పారు, సార్ మీరు చాలా మంచి వాళ్ళు, కానీ ఆ సోర్స్ జనాలు అర్థం చేసుకునే లోపే మీరు బాగా బ్యాడ్ అయిపోతున్నారని చెప్పి దానికి రీజన్ ఏంటో మరి మేడం చెప్పాలి. అర్థం చేసుకున్నారు లేకపోతే ఎలా వినయాలనేటువంటి ఇది మేడం కూడా మాట్లాడిస్తారు సార్. మేడం ఖచ్చితంగా మేము వాటి రీజన్ మాట్లాడుతుంటే నేను మాట్లాడని చెప్తుంది మేడం. చెప్పి గారు అడుగుతున్నారు, అమ్మ మాట్లాడతావా అని నేను గమనిస్తాను. లేదు ఖచ్చితంగా మేడం మాట్లాడేది. కాబట్టి అలా నేను ఒక్కడే మాట్లాడితే బాగోదు. కాబట్టి ఆ రిలేషన్ మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించింది. ఎందుకు అని అంటే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతమందికి ఒక అవకాశం కల్పించేటువంటి దానికి కారణం కూడా ఉంది. హైర్ ఆఫీసర్స్తో ఉన్నటువంటి పరిచయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి.
డిఆర్జీ పీడీగా చేసేవాళ్ళు. ఆ టైంలో మేము అక్కడ ఈస్ట్ గోదావరిలో అగ్రికల్చర్ ఆఫీసులు సెక్రటరీ ఆఫ్ ది అసోసియేషన్ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. సతీష్ చంద్ర గారు మా కలెక్టర్ గారు, ఆయనతో ఎవరికీ సింక్ అయ్యేది కాదు. కానీ సతీష్ చంద్ర గారు ఏదైనా ఒక మాట చెప్పారు అంటే దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లేటువంటి టూల్ ఎవరంటే ప్రసాద్ గారు, అంటే సార్ అన్నయ్య గారు. అంత పర్ఫెక్ట్గా ఉండేది వాళ్ళ కాంబినేషన్. ఈవేళ అదే రిలేషన్ ఈవేళ మనకి మన అసోసియేషన్ వేరే విధంగా ఉపయోగపడింది. అది ఎలాగో అనేది ఇక్కడ సభాముఖంగా ఉంది. కానీ ఒక విధంగా వాళ్ళిద్దరి రిలేషన్లను మనకి బెనిఫిట్ అయ్యేది అనేటువంటిది ఖచ్చితంగా మనం ఇక్కడ అక్నాలెడ్జ్ చేయాల్సినటువంటి విషయం. సో నేనేమంటానంటే చాలామంది మనం ఉద్యోగం చేస్తాం కానీ మన కొలీగ్స్ పక్క డిపార్ట్మెంట్స్తో లైనార్ మెయింటైన్ చేయడం, ఆ లైనార్ మెయింటైన్ చేయడం అనేది ఎంత అవసరమో అనేటువంటి ఈవేళ మనకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అన్నమాట. పక్కన ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్తో పరిచయాలు ఉండవు, డిఆర్డీఓతో పరిచయాలు ఉండవు, లేదా వేరే డిపార్ట్మెంట్స్తో పరిచయాలు ఉండవు. ఏదో మన వరకు మనం ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతున్నాం అనేటువంటిది ఉంటుంది. కానీ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకవేళ అందరికీ తెలుసు, రైతులకు చెప్తా ఉంటాను పీతలు కదా అని ఒక కథ చెప్తా ఉంటారు. వేరే దేశానికి పీతలు ఎగుమతి చేస్తారంట. అన్ని పీతల పుట్లకి పైన మూతలు పెట్టి ఉన్నాయంట. చాలామంది సార్లు మనం ఈ ఎగ్జాంపుల్ వాడుతూ ఉంటాం. ఈవేళ అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బెస్ట్ సూట్ అవుతేమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పీతల పుట్టకి మూత లేదంట. ఎక్స్పోర్ట్ చేసి ఆయన్ని కోర్టులో అడిగితే ఈ పీతలకి మూత కట్టలేదు, ఒక పీత పైకెళ్తానంటే 20 పీతలు కిందకి లాగుతాయి అని. ఈవేళ కూడా 20 మందికి ప్రమోషన్ వచ్చేస్తే ఎక్కడ ఏడీలు అయిపోతారో డీడీలు అయిపోతారో ఎలా అడ్డుపడాలో అని ఆలోచించేటువంటి యంత్రాంగం చాలా పీతలు ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో మనం పనిచేస్తున్నాం. కాబట్టి మన పక్కన ఉన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మనతో పాటే ఉన్నటువంటి వెటర్నరీ డిపార్ట్మెంట్, చిన్న చిన్న డిపార్ట్మెంట్ అయిన ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇంకొకటి అవి చిన్నవే అయినా వాళ్ళలో యూనిటీ ఉంది. కానీ మనకు పెద్ద డిపార్ట్మెంట్ అయినా మోడల్ డిపార్ట్మెంట్ అయినా యూనిటీ లేక అనేక మంది అర్హులైనటువంటి వాళ్ళు కూడా ప్రమోషన్ లేక మేము లెక్కలేసుకున్నాం. మేము 10 ఏళ్ళు ఏడీఏ చేస్తానని ఒక్కొక్క లెక్కల ప్రకారం 16 ఏళ్ళ నుంచి ఏడీఏగా ఉన్నారు. కారణం ఒకటే, ఐక్యత లేకపోవడం. ఐఎమ్ సారీ, సందర్భం అది కాదు. అట్లీస్ట్ సారైనా ఆ అడ్డుపడడం తొలగించినందుకు హృదయపూర్వక ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలంటే ఆల్ ద వే నేను మా జీవిసారి ఈ మాటలు అనుకుంటానే వచ్చాం. ఆ మాట మీతో పంచుకోగలుగుతున్నాం. దయించి నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను, 10 మంది కోసం ఉపయోగపడే విషయం అంటే వ్యక్తిగతంగా చిన్న నష్టం ఉన్నా భరిద్దాం. 10 మందికి కామన్ కాజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు మన ఏదైనా చిన్నది ఉంటే భరిద్దాం. అంతేగాని నేను బాగుండాలి, నేనే బాగుండాలి అనుకునేటువంటి దాని నుంచి కొంచెం బయటపడదాం. డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కోసం మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ హ్యాపీ మండలాల్లో కూడా ఎడిగారు. థ్యాంక్ యూ సార్. సార్ గురించి చాలా మంచి విషయాలు తెలియజేసినటువంటి రాజన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే సార్ సంబంధించినటువంటి జిల్లా అధికారులు డీసీ గారిని సార్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. క్లాస్మేట్స్ కానీ తర్వాత సార్తో మన రిలేషన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడవలసింది కోరుతాను. థ్యాంక్ యూ సార్. అలానే
రోడ్డు కట్టించాడంట చూడు చేస్తే కోరుతున్నాను. బాపట్ల అధ్యక్షులు దమ్రాజ్ గారిని వేదికపై ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అలానే మా ఏపీ యూనివర్సిటీ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి బాలభాస్కర్ గారిని వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. సరే వాళ్ళకి నేను చెప్తానన్నా నేను నా సాయం దాన్ని చేస్తాను. నిన్న కూడా ఫోన్ చేసేవాళ్ళు, నా ఫోన్ పెట్టేసిన తర్వాత చేసేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు అన్నా డబ్బులు
వేదికపై ఆహ్వానం. వారిని కూడా వేదికపై ప్రమోషన్ పొంది మరి రిటైర్ అయినటువంటి గౌరవనీయులు వై రామకృష్ణ గారికి మరి వారి సతీమణి గారికి మరి అభినందన తెలియజేస్తూ ఆహ్వానిస్తూ మరి కార్యక్రమానికి మరి వచ్చినందుకు మరి వాళ్ళు అంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే నేనంతా కూడా బాగా టెన్షన్ కాబట్టి నేను యాక్చువల్గా నేను చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ ఇది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా మరి కార్యక్రమాలు అంటే వాయిదా వేయడానికి వీలైన పరిస్థితుల్లో రేపు మరి గవర్నమెంట్ ప్రోగ్రాం ఉన్నా సరే మరి ఈరోజు తప్పనిసరిగా పెట్టాల్సి వచ్చింది. కాబట్టి మరి ఈ యంత్రాన్ని కూడా అందరూ కూడా మన్నించాలని కోరుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన కమిషనరేట్ చేసినటువంటి మరి సార్ యొక్క రిటైర్మెంట్ మరి తర్వాత ఈ వారి యొక్క మరి చేసినటువంటి అసోసియేషన్ పరంగా కానీ తర్వాత ఏమన్నా ఆయనటువంటి తీసుకున్నటువంటి విషయాలు కానీ వారి గురించి మన స్టేట్ ప్రెసిడెంట్ బాలభాస్కర్ గారిని మరి సార్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సో గుడ్ ఈవినింగ్. సో నేటి మన సిస్టర్ రామకృష్ణ గారు మరి కుటుంబ సభ్యులు, తోటి మిత్రులు మరియు జిల్లాలో వివిధ శాఖ జిల్లా అధికారులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా రామకృష్ణ గారు నాకు అనంతపురం నుంచి అనుభవం ఉంది. సార్ అక్కడ అంటే డిపార్ట్మెంట్ పరంగా కాకుండా మా ఫ్రెండ్ సర్కిల్లో సార్ అక్కడ ఉన్న యూనివర్సిటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ అలాగే లోకల్. సో అక్కడ నుంచి సార్తో అనుభవం అనుభవంతో సార్ని వినియోగం చేసినప్పటి నుంచి ముఖ్యంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మంచి ఉద్దేశంతో ఆయన యొక్క దృఢ సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళి కోర్టులో ఆయన విజయం సాధించి ఆయనకే కాకుండా మా శాఖలో గత 6 సంవత్సరాలుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న మా తోటి ఆఫీసర్లందరికీ కూడా ఒక ఉపశమనం కలిగింది. దీన్ని congratulate sir for becoming a DAO and also making others to టోర్నమెంట్స్ కూడా వెళ్తుంటారు. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ శాఖలో పనిచేశారు అన్ని చోట్ల కూడా. సో ఈ హ్యాస్ మేక్ దిస్ ప్రజెంట్ ఎక్కడ చేసినా కూడా సో ఆ డిపార్ట్మెంట్కి పేరు తీసుకొచ్చారు. అలాగే ఆయన కూడా అందరికీ ఎంతో కోఆపరేటివ్ ఉండేవారు. ముఖ్యంగా వారు ఈ ఒక్కరోజు పడిన శ్రమ మాకు తెలుసు, ఎందుకంటే రాత్రి అందరూ కూడా మేము కలిసే ఉన్నాం 1 గంటల వరకు కూడా. సో రియల్లీ వన్స్ అగైన్ ఇట్స్ గ్రేట్ ఎఫర్ట్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ. కళావిధులందరూ కాబట్టి మీరందరూ కూడా రేపు ముఖ్య పనిలో ఉన్నారు. వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు ఈ అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. కూడా స్పోర్ట్స్లో కానీ కాలేజీలో కూడా బాగా యాక్టివ్గా ఉండి అన్ని విషయాల్లో కూడా అందరికి కూడా విషయాలు తెలియజేస్తూ బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. సరే అట్లాగే మనకి సార్ ఉద్దేశించి స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతాను.
అందరికీ నమస్కారం. ఇప్పుడు రివర్స్గా ఆయన చేయడం వల్ల అందరికీ ప్రమోషన్ రావడం జరిగింది. బట్ మా వంతు కృషి మేము గత 6-7 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము. లీగల్గా కోర్టులో కేసు వేసాము, బ్యూరోక్రాటిక్గా ట్రై చేసాము, పొలిటికల్గా ట్రై చేసాము. ఎన్ని విధాలుగా చేసినా కూడా సక్సెస్ కాలేకపోయినాం. ఏదో ఒక కొర్రీ పడటము, అది మళ్ళీ అడ్డంకులు రావటము మళ్ళీ ఇదయ్యేది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అది ఏమంటారంటే నేను ఎవరు అంటున్నారు, తుఫాన్ లాగా ఒక ఆర్డర్ తీసుకొచ్చేసి ఒక 20 మందికి ఆయన తీసుకొచ్చిన ఆర్డర్ వల్ల ప్రమోషన్ ఓవర్ నైట్. దానితో కృషి కూడా మేము సో లాస్ట్ 3 డేస్గా నిజంగా ఆయన పడిన శ్రమ ఆయనకి కూడా మేము కొద్దిగా మద్దతుగా ఉన్నాము. కానీ ఆయన లాస్ట్ 3 డేస్ టోటల్గా సెక్రటేరియట్లోనే ఉంటూ నిన్న కూడా 1 గంట, అంతకుముందు 2 o'clock దాకా ఉండి ఆ ఫైల్ మూమెంట్. సో మేము కూడా కొద్దిగా అసోసియేషన్ పరంగా బాలభాస్కర్ గారు ప్రెసిడెంట్ గారు నేను కానీ మా వాళ్ళు కొంతమంది ఆ జిఏడిలో ఫైల్ మూమెంట్, కమిషనరేట్ అండ్ మంత్రి గారి దగ్గర అప్రూవల్స్, దీనికి మేము కూడా తోడ్పడి బిఫోర్ 12 o'clock లోపల ఆ జీవో వచ్చేటట్టు కొద్దిగా మేము కూడా చేయగలిగాము. సో దానికి మాత్రం కారకుడు ఆయననే. దాన్ని ఏమంటారు, ఒక ల్యాండ్ మైన్ లాంటి ఒక జడ్జిమెంట్, అది ఒక కోర్టు ఆర్డర్. సో దానివల్ల అందరూ కూడా అసలు హోప్ వదిలేసుకున్న వాళ్ళకి కూడా ఒక మంచి ప్రమోషన్. దానివల్ల ఆ కింద క్యాడర్స్ వాళ్ళకి కూడా ఏడిఎస్ టు టీడీఎస్ ఆ ఫైల్ కూడా మూవ్ అయింది. అబౌట్ ఒక 30 మెంబర్స్కి డీడీఎస్గా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఏఓస్ ఏడిఎస్ కూడా స్టేట్ వైడ్ చైన్ ప్రమోషన్స్ యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా యాక్చువల్గా వేరే సీఎం గారి ప్రోగ్రాంలో మేము వర్క్లో ఉన్నా కూడా ప్రత్యేకంగా ఈ విషయం ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్, ఆల్ ద ఏఓస్ ఏడిఎస్ టీడీఎస్ అండ్ జేడీఎస్ ఇన్ ద స్టేట్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రత్యేకంగా వచ్చి సభాముఖంగా అందరు మెంబర్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సార్ ఒక డిపార్ట్మెంట్లో ఊపొచ్చింది. అందరూ కూడా సతతంగా ఉండిపోయి ఆ ప్రమోషన్స్ ఇంకా రావేమో అనుకొని నిజంగా లాస్ట్ మంతే కొంతమంది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ కాకినాగేశ్వరం ఫస్ట్ నేను బట్ రిటైర్డ్ హైమవతి మేడం ఎలిజిబిలిటీ ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ద కోర్ట్ కేసు వాళ్ళు రిటైర్ అవ్వడం జరిగింది. అలా చాలామంది రిటైర్ అయ్యారు. బట్ ఆయన ఈ యొక్క తన కృషి వల్ల, ఈ జడ్జిమెంట్ వల్ల ఇంతమందికి మేలు జరుగుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐ విష్ రిటైర్మెంట్ లైఫ్ ఇలానే మీరు ఎప్పుడు జాలీగా ఉంటారు. మేము చాలా ఆఫీస్ అవర్స్ తర్వాత చాలా పార్టీలో మేము అనంతపూర్ కానీ ఏలూరులో కానీ అది కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తారని, మా మమ్మల్ని పిలుస్తారని ఆశిస్తూ ఐ విష్ బ్రైట్ రిటైర్డ్ ఫ్యూచర్, హెల్దీ ఫ్యూచర్, రిటైర్డ్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. మరి మీ అనుమతితోటి మా ఏలూరు టీవీ రాజేంద్ర ప్రసాద్ గారి ఆహ్వానాన్ని కోరుకుంటున్నాను. సార్ ఒకసారి చూడండి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పోస్టులు ఎక్కువ చేసేవాళ్ళు. సో కర్నూలులో ఉన్నప్పుడు కూడా నాకు అక్కడ ఒక కలెక్టర్ గారి దగ్గర ఒక చిన్న మీటింగ్లో పరిచయం. ఆయన యొక్క డైనమిక్ నేచర్ అక్కడ చూడటం జరిగింది. తర్వాత కూడా ఒక సీఎం గారి ప్రోగ్రామ్ లాస్ట్ గవర్నమెంట్లో కళ్యాణదుర్గంలో ఒక సీఎం గారి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని ఒక లైసెన్స్ చేయడానికి అనంతపూర్ రేటింగ్ జరిగింది. అప్పుడు అనంతపూర్లో ఆయన డిఏఓగా ఉన్నారు. అప్పుడు కూడా క్యాపబిలిటీస్ పనితనం అంతా కూడా
చాలా బాగా చూడడం జరిగింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ మీద ఏలూరు రావడం. సో ఎప్పుడు కలిసినా కూడా ఒకటే పాయింట్, భయ్యా ప్రమోషన్ భయ్యా, వేకెన్సీస్ ఉన్నాయి కానీ ఎలిజిబిలిటీ ఉంది, ప్రమోషన్ సమ్ రీజన్ అంటే ఒక కోర్టు కేసు వల్ల ప్రమోషన్స్ రాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. తర్వాత మా రామకృష్ణ గారి సేవ జీవితం సుఖంగా ఆరోగ్యంగా జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇచ్చినటువంటి అవకాశానికి అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సన్మానం అయినటువంటి రామకృష్ణ గారు, మేడం గారు, వేదిక మనకి అందరూ పెద్దలకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు మరి నేనెవరో తెలియాలి కదా. నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే ఒక మాట పరిచయం చేసుకుంటాను. నేను ప్రస్తుతానికి పిఠాపురం ఏడియా గారి తాలూకా బాగా పాపులర్ అయిన వాడు అనుకుంటుంది కదా. సార్ నాకు నేను పిఠాపురం అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన పండితులు గారు అట్లాగే గారు కూడా కార్యక్రమాన్ని ఇచ్చేటప్పటికీ వారికి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అట్లాగే మనకి కమిషనర్ ఇచ్చినటువంటి రాజేష్ కాలేజీలో మరి ప్రతి స్పోర్ట్లో కూడా ఫస్ట్ ఉండేవారు. వాళ్ళ కాలేజీకి ఏంటి సార్ మనం కొట్టేసి కప్పు అన్ని స్పోర్ట్స్ చేశారు. ఛాంపియన్, కాలేజ్ ఛాంపియన్, మా బాపట్ల కాలేజీ ఛాంపియన్ ఉండేవారు. ఓవరాల్ ఛాంపియన్గా ఉన్నారు సార్. చాలా అన్నింటిలో మన ప్రవీణ్ గారు చెప్పినట్టుగా కాలేజీలో కొంచెం పొడుగ్గా ఉండి కొంచెం వైట్గా ఉండి కొంచెం చాలా చాలా ఉండి కొంచెం లీడర్గా ఉండేవాడు. లీడర్షిప్ క్వాలిటీ ఉన్నాయి. ఆ లీడర్షిప్ క్వాలిటీతోనే మా సిస్టర్ వారి దగ్గరయ్యారు. వాడు అలా ప్రేమించి పెట్టి వేసుకోవడం కూడా జరిగింది. అంటే మా సిస్టర్ ఒంగోలు వస్తుంది, నేను కూడా ఒంగోలు. తర్వాత అమ్మాయి అన్న ఇది హోమ్ సైన్స్ కాలేజ్. ఓకేనా? చాలా చాలా థ్యాంక్ యూ. సరే, మనం అందరం తెలుసు వారి వల్ల బట్టి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏమంటే సార్ భయానికి లేదంటే సార్ యొక్క దాన్ని తీసుకోవడం వలన స్టెప్ తీసుకోవడం వలన మనకి ముఖ్యంగా రాత్రి జరిగింది కదా, మీకు అందరూ తెలుసు. వారి కోట్పాలతో మేము కూడా వీ గాట్ ది ప్రమోషన్. అంటే మాకు సీనియర్గా ఉన్నాడు కాబట్టి మన సీనియర్ లిస్టులో మేము కూడా ఆయన తిన్నాము. మాకు అందరూ కూడా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్ రామకృష్ణ గారు. లేదు మీకు ధన్యవాదాలు. అగ్రికల్చరల్ ఆఫీసర్ సార్కి, వాళ్ళ వైఫ్కి, తర్వాత సార్కి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అందరికీ నా నమస్కారాలండి. సార్ గురించి అందరూ చాలా మాట్లాడారు. సార్ చాలా బాగా పొలైట్గా ఉంటారు. చాలా బాగా అందరితోనూ మంచిగా ఉంటారు. ఎప్పుడు అంటే సార్ గట్టిగా అరుస్తుంటారు అని అయితే నేనైతే వినలేదు. అంటే మేము కలిసే మీటింగ్లోనే కాబట్టి
చాలా అంటే అందరితో పొలైట్గానే ఉంటుంటారు. సార్ రిటైర్మెంట్ జీవితం ఇంకా మాకు హెల్త్ ఇష్యూ అంటే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మామూలుగా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రెగ్యులర్గా మాట్లాడుతుంటాం, ఇలా ఉంది ఇలా ఉంది. ఇవన్నీ కామనే మేడం. అది ఒకవేళ అన్నా సార్ కొంచెం ఏమన్నా ఇవన్నీ కామనే మేడం, ఈ ఏజ్లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, మామూలే లేదు మేడం అని మళ్ళీ అంటే సార్ ఒకసారి అడ్జస్ట్ చేశారు. వాళ్ళందరితో కూడా లైఫ్ కూడా మంచి లైఫ్ మెయింటైన్ చేస్తారు. ఆయన ప్రతిరోజు ఉదయం పత్రిక పేపర్లు తీసుకోవడం రాకుండా ముందే సార్ ఆ డిపార్ట్మెంట్ యొక్క ప్రోగ్రెస్ పెడతా ఉంటాం. మేము మార్నింగ్ కలెక్టర్ ఆదేశాలు ప్రకారం ఈ న్యూస్ చూస్తూ ఉంటాం. ఆ న్యూస్ వచ్చే ముందే సార్ పెట్టేస్తూ ఉంటాం పోటీగా. అటువంటి మంచి వ్యక్తి. అంత ఆయన స్వభావం ఏంటంటే అందరికీ ఏదో కఠినంగా ఉండడానికి కనిపిస్తుంది, కానీ చాలా మంచి వ్యక్తి. నాకు చిన్నట్రోజు పదవి రామకృష్ణ రెడ్డి గారికి వేదిక అధికారులకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మిగతా జిల్లాధికారులకి అందరికీ కూడా నమస్కారం. నా పేరు ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నాను. నాకు దాదాపుగా 2003 నుంచి కూడా మన రామకృష్ణ గారు మనకు తెలుసు. అది ఎలా అంటే ఎందుకో మరి ఆయన అనంతపురం ఉన్నప్పుడు నేను కడప నుంచి అనంతపురం రాసుకున్నాను. ఆయన అనంతపురం నుంచి కర్నూలుకి వెళ్ళాడు. ఆయన కర్నూలుకి వెళ్తే నేను కర్నూలుకి వెళ్ళాను. చిత్తూరు నుంచి, చిత్తూరులో ఉన్నాడు. చిత్తూరు నుంచి కర్నూలుకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత నేను కూడా చిత్తూరు నుంచి కర్నూలుకి వెళ్ళాను. మళ్ళీ కర్నూలు నుంచి అనంతపురం వెళ్ళాడు. నేను కూడా అనంతపురం నుంచి కర్నూలు నుంచి నేను అనంతపురం వెళ్ళాను. మళ్ళీ బాపట్లకు వచ్చాను, నేను బాపట్లకు వచ్చాను. మా ఇద్దరికి ఈ విధమైన సంబంధం ఉంది. కంటిన్యూగా ఇక్కడ రాయలసీమ నాలుగు పనిచేసిన తర్వాత రాష్ట్రం మళ్ళీ రిటైర్మెంట్ ఇక్కడికి రావడం జరిగింది. నాకు కూడా దాదాపు రిటైర్మెంట్ కూడా ఇక్కడే నాకు చాలా ఇబ్బంది పెడుతుంది. సార్ దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. ఆ నేచర్ బాగా ఉంది సార్లో. అది సార్ బాగా హెల్తీగా ఉండడానికి. తర్వాత సార్ మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా హెల్తీగా ఉండాలి. పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కొంచెం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, ఇంకా ఉండడము అనేది. కాకపోతే మేడం హోమ్ బాగా మంచి హెల్తీ ఫుడ్ ఈ రోజులు అక్కడక్కడ తిరుగుతుంది, ఇబ్బందులు పడ్డారు. హెల్తీగా ఇంట్లో రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలని దేవుడు మీకు ఆయుష్ ఆరోగ్యం అదృష్టాన్ని ఇవ్వాలని, రిటైర్మెంట్ బాగుండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కూడా సార్ వచ్చినప్పటి నుంచి కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరితో కూడా బాగా మాట్లాడుతూ ఏ మీటింగ్ అయినా అక్కడ ఎంత సీరియస్ వాతావరణం ఉన్నా కొంచెం లైట్ చేసే ఏదో ఒక జోక్ వేసుకుంటారు పక్కన, ఏదో ఒక రకంగా మొత్తాన్ని అందరూ అయ్యే విధంగా కొంచెం పొలైట్ వాతావరణం అక్కడికి వచ్చేస్తుంది. బాగా ఫ్రెండ్లీగా ఉంటారు సార్ అందరితో బాగా కలిసిమెలిసి ఉంటారు. కొత్త ఇక్కడ వీళ్ళందరూ అనే వాతావరణం మిగతా జిల్లాలో కనుక నాకు బాపట్ల జిల్లాలో వచ్చే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా బాగా కలిసిపోయే నేచర్తోనే ఉండి వస్తున్నారు. చూస్తున్నాను నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. చాలా నేను వచ్చిన తర్వాత సార్ అయ్యో నేను కూడా అనంతపురం చేసి వచ్చానమ్మా అని అన్నారు. సార్ మాది అనంతపురేమో అంటే నేను అనంతపురంలో చేసి వచ్చానమ్మా వినపడుతూ ఉంటాయి. నాకు తెలిసి కేకలే ఏం చేయండి నాకు తెలుసు. అలా ఫిజిక్ అలా ఉన్నాడు. ఆ కేకలు వేయడంతో భయపడిపోతారు. కానీ వర్క్ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే వర్క్ దగ్గర చాలా సిన్సియర్గా ఉంటాడు. ఒక రిపోర్ట్స్ కానీ మీటింగ్స్లో రివ్యూ చేసినప్పుడు కానీ ఆ సబ్జెక్ట్ మీద చాలా పడుతుంది. ఎటువంటి మీటింగ్స్లో కూడా సబ్జెక్టు తడబడకుండా ఆ సబ్జెక్టు మాట్లాడతాడు.
రీసెంట్గా జరిగిన మీటింగ్లో కూడా నేను చెప్పకూడదు సందర్భం కాదు, అయినప్పుడు కూడా ఒక మీటింగ్లో ఒక ప్రజాప్రతినిధి కంటిన్యూగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి కంటిన్యూగా క్వశ్చన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు. అన్నప్పుడు పక్కనే ఉన్నాడు. ఇతర అధికారులు ఉన్నారు కానీ ప్రాపర్గా రెస్పాన్సిబుల్ అయిపోయారు. కానీ ఆయన లేచిన తర్వాత ఆయన జవాబు ఇచ్చిన తర్వాత అవతల నుంచి సౌండ్ తగ్గింది. అంత గట్టిగా సబ్జెక్ట్ చెప్తూ గట్టిగా ఇచ్చిన తర్వాత అవతల వ్యక్తి కూడా సంతృప్తి చెంది కూర్చున్నారు, లేకపోతే కూర్చోలేదు. అంటే అటువంటి సబ్జెక్ట్ ఉంది కాబట్టి అందువల్ల మాకు కూడా నిజంగా ఆయన నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, రోజు కలుస్తూ ఉంటాం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇంకా డీసీ ఫ్రెండ్గా 10 సంవత్సరాలు ఇంకా కెపాసిటీ ఉంది. రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉండడం కూడా కష్టమే, ఏం చేస్తానండి. అది లాస్ట్లో ఏంటంటే నాకు లాస్ట్ వీక్ ఫోన్ చేసినప్పుడు ఏంటి కనపడడం లేదని నేను డిస్కస్ చేసుకున్నప్పుడు నేను ఫోన్ చేశాను. కోర్టులో ఇట్లా ఉందంటే కోర్టు మీకు ఆర్డర్స్ వచ్చాయి కదా, డీపీసీ జరగాలి, అది అవుతుందో కావాలంటే ఖచ్చితంగా అవుతుందని చెప్పాను నేను. ఎందుకంటే నాది కూడా డీపీసీ జరిగేటప్పుడు లాస్ట్ డే అంటే నెక్స్ట్ డే కొన్ని లాస్ అయిపోయింది. లాస్ట్ డే సెకండ్ సార్ సెట్ అయినప్పుడు కూడా డీపీసీ ఆగస్టులో వచ్చి డీపీసీలో అప్లై చేసుకుని ఫైల్ అప్లై చేశాను. ఈయన కూడా నా కాంట్రాక్ట్ ఉంది, ఖచ్చితంగా అవుతుంది నీకు, ఎందుకంటే ముందే మంచిగా మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలుసు. చాలా సంతోషం వాళ్ళు మనకి చెప్పారు. ఇలా అయింది అని చెప్తే చాలా సంతోషం. దీనివల్ల మిగతా డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్ అవకాశం వచ్చింది కాబట్టి అందరికీ కూడా చాలా సంతోషం. కాబట్టి రిటైర్ అయినా కూడా మేము ఖచ్చితంగా ఉంటాము, మీరు తనాలి వల్ల కాదు. కాబట్టి రామకృష్ణ గారికి ఆ సేవ జీవితం ఆయుర్వేదంటూ సెలవు తీసుకుంటాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథి మన రామకృష్ణ గారు, అదేవిధంగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే రామకృష్ణ గారు నేను కర్నూలు డిస్ట్రిక్ట్లో కలిసి పనిచేశాను. ఎందుకంటే మున్సిపల్ తహసీల్దార్ నేను అక్కడ, రామకృష్ణ గారు టీఆర్డీగా చేశారు. ఇద్దరు కలిసి బెంగళూరులో మన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారి లోకేష్ గారి ప్రోగ్రాం, మన సీఎం గారి ప్రోగ్రాం కన్నా ఎక్కువ పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేశాం. దగ్గర 2.5 years డిస్టిక్లో కలిసి చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రామకృష్ణ గారు చూస్తేనే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫీసర్స్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మా డిపిఓ గారు, మేము ముగ్గురు అక్కడ డిస్టిక్లో దగ్గర 3 years పనిచేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఏ మీటింగ్కి వచ్చినా కూడా హ్యాపీగా అందరితో కలిసి అందరికీ ఫ్రీడమ్గా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మీటింగ్ జరిగేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే కొలీగ్స్గా హ్యాపీగా గడిచింది. ఈ రిటైర్మెంట్ ఉందని కూడా 1 month వరకు తెలియదు. పేపర్లు చూసిన తర్వాత ఇంత తొందరగా రిటైర్మెంట్ అవుతున్నాడని, అంటే ఇద్దరు కూడా ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్న పైన కింద గురించి బాగా మంచి పోస్ట్ చేశారు. ఆయన మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, ఆయన వల్ల చాలా ఉపయోగమైందనేసి. ఏదేమైనా సరే డిపార్ట్మెంట్లో ఒక నూతన ఉత్తేజం తెచ్చాడు ఆయన. నేను కూడా ఒకసారి హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఉన్నారు, ఏంటి సార్ ఏంటంటే మాకు ఇది ప్రాబ్లం ఉంది దీని గురించి అంటే మీరు తప్పకుండా విజయం సాధించారు సార్ అన్నాను. నా మాట ప్రకారం విజయం సాధించారు. అలాగే మేడం గారు గురించి చెప్పేవారు, హోమ్ సైన్స్ చదివారు, ఎంతో లవ్ మ్యారేజ్. ఆయన మంచి స్పోర్ట్స్ మ్యాన్, ఛాంపియన్, టెన్నిస్ ఆడతారు. మరి హైట్ వెయిట్ ఆయన అందం అట్లా క్లాస్ మామూలుగా పొరపాటున ఎక్సైజ్ యాక్ట్ వచ్చాడు. మామూలుగా సినిమా యాక్టర్ అవ్వాల్సింది, సూపర్ స్టార్ అవ్వాల్సింది. ప్రభాస్ హైట్, ఛాంపియన్, ఫిట్నెస్ అంతా ఆయన చాలా గ్రేట్. మిత్రులు కలిగి నాకు చాలా సంతోషం. ఆయన జీవితం అంటే ఈ మార్నింగ్ మధ్యాహ్నం ఫోన్ చేసి డీసీ నమస్తే సార్, నేను రిటైర్డ్ క్రికెటర్ ఆఫీసర్, మీరు రిటైర్డ్ సార్, మేము రిటైర్డ్
10 ఏళ్ళు సార్ ఇచ్చినా చేస్తాను సార్. ఇంకో 10 ఏళ్ళు ఏదైనా పోస్ట్ ఇచ్చినా మీకు ఏదో పోస్ట్ రెడీ ఉండదు సార్ అని చెప్తారు. దేవుడు ఆయనకి అలాంటి అవకాశం ఇవ్వాలి. భవిష్యత్ జీవితంలో మేడం గారితో పాపతో సంతోషంగా ఉండాలి. ఆయన శాంతి జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సార్ నాకు కూడా ఏమైనా హెల్ప్ చేస్తే సార్ గారు ఏలూరు ట్రాన్స్ఫర్ అయింది ఆయనతో ఎన్ని సార్లు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ. మాట్లాడాల్సిందిగా కోరుతాను. రామకృష్ణ గారికి నమస్కారం సార్. మీరు రిటైర్ అయిన విషయం మాకు మొత్తం తెలిసింది. మాకు సార్ రిటైర్ కావాలని బాగా అనుకున్నాము. మీరు చూస్తే ఒక 50 years లాగా ఉన్నారు. నేనైతే నమ్మలేదు, అదేదో లాగా అనుకున్నాను. సార్ నేను మీకు పరిచయం 45 days అయినా కానీ సార్తో మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ప్రైమరీ సెక్టర్ కాబట్టి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ అది అనుకుంటే అందరూ సక్సెస్ ఉండాలని అనుకుంటుంటాము. సార్తో మంచి మీటింగ్స్లో కానీ కలెక్టర్ గారి రివ్యూస్లో కానీ ఏ విషయంలో అయినా కానీ సార్ మంచిగా కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు, మంచిగా సాంతంగా కూర్చునేవాళ్ళు. సార్ని పక్క నుంచి మేము కూడా కూర్చునే వాళ్ళు. సార్ మీతో కొంతకాలం వచ్చేవాళ్ళు కానీ ఏదైనా డౌట్స్ అడిగినా కానీ సార్ ఎంతో ప్రశాంతంగా అడిగేవాడు, సమాధానం చెప్పేవాడు. సార్ కూడా మాకు ఒక ఎత్తనపల్లి మండలంలో ఎన్నమండలంలో ఒక బిహెచ్ఏ అపార్ట్మెంట్ కాలేదు సార్. బిఏ కానీ ఎవరైనా కానీ అక్కడ అపాయింట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ అంటే సార్ సానుకూలంగా స్పందించి ఏదో ఒకటి చేద్దామంటే నేను వరి కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడైనా కానీ మన ఈ క్లాస్ కానీ ఇంకేదైనా కానీ డిపార్ట్మెంట్ విషయాలు చేసుకోవాలంటే ఇబ్బంది ప్రతి ఒక్క ఆలోచన ఉంటే మనకి సజావుగా నడుస్తుంది. రిపోర్ట్స్ కూడా సజావుగా వస్తాయని ఉద్దేశంతో సార్ అడగడం జరిగింది. దాన్ని సానుకూలంగా స్పందించారు. సార్ ఎప్పుడు నమ్ముతానే ఉంటారు. మనం గుడ్డు చెట్టి మీటింగ్లో కూడా చూశాను సార్ని. అట్లా ఎంతోమంది అక్కడ ఉండే పల్నాడు డిఓ గారు కానీ కానీ అట్లా గుంటూరు డిఓ గారు కానీ మాట్లాడారు బాగా. సార్ స్టేజ్ పైన వచ్చినాక అక్కడ సరైనన్నారు. అంటే సార్కి నాలెడ్జ్ అనేది చాలా ఉంది. అంటే చదువుతూ వచ్చిన నాలెడ్జ్ కాదు, ఫీల్డ్ లెవెల్లో ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని మనము వాళ్ళకి సరైన సమాధానం చెప్పి వాళ్ళని సైలెంట్ చేసుకోగలము. ఆ నాలెడ్జ్ అనేది సార్ ఉంది. సార్ అందరితో మంచిగా ఉంటారు. అదేవిధంగా ఎలాంటి సమస్య వచ్చినా కానీ సార్ దాన్ని పరిష్కరించేదానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా పరిష్కరిస్తారు కూడా. మన గ్రీవెన్స్ కూడా కలెక్టర్ గారు వేరే క్యాంపులో ఉన్నప్పుడు సారు, తర్వాత మన డిఆర్ఓ గారు అందరూ ఉన్నారు. సారు ప్రతి ఒక్కరికి గ్రీవెన్స్ వచ్చిన ప్రతి ఒక్క పౌరుడికి మంచిగా వాళ్ళ దగ్గర గ్రీవెన్స్ తీసుకునేసి ఏ డిపార్ట్మెంట్ వచ్చిన ఏ డిపార్ట్మెంట్ సంబంధించినది నీట్గా ఆయన ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గురించి వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది. నేను చాలా బాగా అది కొంతమందికి అది ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన అర్థం తెలియక ఉంటారు. కానీ సార్ మాత్రం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో అది దేనికి సంబంధించిందో సార్ మంచి అవగాహన ఉంది. అదేవిధంగా మీ శేష జీవితం ఈ రిటైర్ అయిన తర్వాత మంచిగా ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా అదేవిధంగా పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా మన మెయిన్గా రిటైర్ అయిన డిఓ అయిన మన వైద్యకొండ రామకృష్ణ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రిటైర్డ్ అయినటువంటి మా ఆప్తులు శ్రీ వై రామకృష్ణ గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన వర్క్ వేయడం ఎక్కడ మాత్రమే సాధించుకున్నాడు. ఆయన ఈ ప్రయత్నాన్నింటిలో కూడా నాతో పదార్థంలో ఏమిస్తానని నేను ఫస్ట్ మా ఫ్రెండ్ మాకు కూడా ఏలూరులో సార్ నాకు పరిచయం లేదు కానీ ఆయన మాట ఆయన అంటే అందరూ భయపడిపోయారు. డిఎన్ఏ పీడీగా చేశాడు
తర్వాత డోమా పీడీ కూడా చేశారు కదా సార్, డోమా పీడీ చేశారు, మంచి మంచి పోస్టులు చేశారు, స్పోర్ట్స్ మ్యాన్. మా ఆఫీస్ పైన ఆయన ఆఫీస్ ఇక్కడ బాపట్ల, వాళ్ళ స్టాఫ్ కూడా నాకు పరిచయం బాగా ట్యాగ్ వేసుకుంటాను వాళ్ళ మీద. ఏంటంటే సార్ కోపం ఉండడం బాగుందండి, మా సార్ ఎప్పుడు కోపం ఉండడం సార్, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం సార్. చాలా మంచిగా ఆయన, మాకు అది ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం కూడా కమిషనరేట్ చూసి సిటీసీలు నా చేత సార్ రన్నింగ్ పెట్టించి సంతకం పెట్టించారు. అందుకనే మరి సారు జేడీగా అర్ధరాత్రి మన ప్రైవేట్ సార్ చెప్పినట్టు అర్ధరాత్రి జేడీగా అందుకున్న గౌరవనీయులు పెద్దలు మరి ఎందుకంటే అక్కడ నా దాన్ని చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఎంతో కష్టపడి సార్ చెప్పినట్టు అందుకని నేను ప్రత్యక్షంగా చూశాను సార్ని. 1 గంటకు సెక్రటరీలో బయలుదేరి 2ంటికి కమిషనరేట్కి వచ్చి సిటీసీలు ఆరోగ్యపోవాలి అని అన్నారు. అందుకని నేను ఆ మాట అనాల్సి వచ్చింది. సరే, గౌరవనీయమైన రామకృష్ణ సార్ గారికి, వారి సతీమణి గారికి, మన వేదికను అలంకరించిన మన స్టేట్ అసోసియేషన్ పెద్దలకి, లోకల్ బాపట్ల ప్రెసిడెంట్ గంగరాజు గారికి, ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, మరి జిల్లా నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి, ఏఓస్కి, ఏడీఎస్కి, ఆల్ బాపట్ల అగ్రి ఫ్యామిలీ మెంబర్స్కి మరి నూతనంగా చేపట్టిన డిఓ గారి స్వాగతం పలుకుతూ, మరి సార్ గురించి నాకు 26వ తారీఖు సార్ పరిచయం అయ్యారు. అంతకుముందు తెలియదు. మరి సార్ ఇదివరకు అంతా కూడా ఫారిన్ సర్వీస్, డిఆర్డిఏ, డ్రామా పెద్ద పోస్టులు చేశారు. సార్ ఎక్కువగా డిపార్ట్మెంట్లో డీడీ క్యాడర్లో చేరేదని తెలిసింది. సార్ గురించి ఒక మాట చెప్పాలంటే అందరూ చెప్పినట్లు సార్ మల్టీ టాలెంటెడ్ ఆర్ వెస్టైన్ పర్సన్. అడ్మినిస్ట్రేషన్ కానీ, డ్రాఫ్టింగ్ కానీ అన్నీ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని తెలిసింది. మరి ఉదయం నుంచి కూడా సార్ ఆఫీస్కి వచ్చి వారి యొక్క ఫైల్ కానీ చూసినప్పుడు నేను చూశాను. మరి అందుకని అదొకటి మల్టీ టాలెంటెడ్ అండ్ వెస్టైన్ పర్సన్ చెప్పుకోవచ్చు. మన పెద్దలు అందరూ కూడా మాట్లాడారు. నాకు మాత్రం 50 రోజుల్లో సారు చాలా మరి దగ్గరగా ఇద్దరు రోజు మాట్లాడుకుంటూ సారు 50 రోజుల్లోనే చాలా గౌరవం ఆయన మీద మాకు పెరిగింది. 26 జిల్లాల నుంచి కూడా మా ఫ్రెండ్స్ కానీ ఎందుకంటే సార్ చెప్పినట్లు అందరూ కూడా ఇద్దరు మరి నేను ప్రధానంగా నాకు సార్ తెలియదు. అలా ఈసారి 26 జిల్లాల డిఏలు కానీ అందరూ కూడా సార్ను నిన్నటి నుంచి అందరూ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సార్కి బిగ్ క్లాప్ అనగా వ్యక్తమవుతారు. సార్ ముందుండే మన పెద్దలు మన ప్రైవేట్గా నేను కడపలో ఉన్నప్పుడు తెల్లవారుజాము 5:45 చేశారు. ఏంటి బ్రదర్ ఇంకా వేసారు పంపించలేదు అంటే అంత టీం డెడికేటెడ్గా చేశారు. అసలు సార్ ఫోన్ ఎప్పుడు తక్కువ నేను మాట్లాడేది. నేను 5:40కి చేసినప్పుడు మరి అంత అభిమానంతో చాలా కష్టపడ్డారు. సార్ ముందున్నా కూడా ప్రవీణ్ గారు కానీ, బాలభాస్కర్ సార్ కానీ అంటే నా ప్రమోషన్ తర్వాత నేను తెలుసుకున్న విషయం. నేను ఎక్కడో కడుతుంటే ఏసీఆర్లో కూడా పర్సనల్గా తెప్పించుకొని సందర్భంగా మనం అసోసియేషన్ మనకు అంతర్గతం చేసింది. నేను కడపలో నేను చాలా మీడియా చాలా చోట్ల చేశాను. నేను అప్పుడు ఇప్పుడు రిపోర్టింగ్ ఆపరేషన్స్ వేరే ఉంటాను. అప్పుడు ప్రవీణ్ సార్ లేదు బ్రదర్ నీకు నేను హెల్ప్ చేస్తాను అని ఆయన వాట్సాప్ పెట్టుకొని ఇచ్చాను. ఈ విషయము మళ్ళా ఇంత గ్యాదరింగ్లో మన వాళ్ళు ఎంత కష్టపడిందని చెప్పడానికి నేను చెప్తున్నాను. మనం కూడా సార్తో పాటు మన ఎంటైర్ స్టేట్ అసోసియేషన్ కూడా బిగ్ క్లాప్ చేయాలని కోరుకుంటున్నాను. మరి సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాలి, మళ్ళా రాదు మనం కావాలి. సరే, సార్ గురించి నాకు తక్కువ తెలిసినా కూడా నేను ఒక వరల్డ్లోనే ఆయన గురించి వెబ్సైట్ అన్నాను. మరి సార్ కూడా నాకు సూచన ఇచ్చారు. మరి వారు చూడటానికి కనుక జీపీ సార్ అన్నట్టు ఎంగండి ఎనర్జెటిక్గానే ఉన్నారు. ఆయన డిఓగా రిటైర్ అవుతున్న, జేడీగా రిటైర్ అవుతున్నారంటే ఎవరు లేదు. ఆయన సార్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి.
మనకు హార్టికల్చర్ మన డిహెచ్ఓ గారు చెప్పినట్టు సార్ ఏదైనా ఎనీ ప్రాబ్లం ట్యాకిల్ చేస్తాననేది నేను మొబైల్ నుంచి కూడా అప్పుడప్పుడు మాకు తెలుసు. అంటే అది సీమ్లెస్గా చేస్తారు సార్. మనం ప్రెజర్గా చేస్తాము, సార్ దగ్గర నేర్చుకోవాల్సిన ఒకటి మనం కూడా అలానే సక్సెస్ఫుల్గా చేశారని నేను అనుకుంటున్నాను. మరి వారి దగ్గర గైడెన్స్ కూడా తీసుకొని మధ్యాహ్నం కూడా చెప్పాను సార్ గైడెన్స్ కొంత ఇవ్వాలని. ఓకే అన్నాను. మరి ఏది అని ఎనీ హెల్ప్ సార్ మీరు ఎవరు అన్నారు రాజు సార్ 20 మంది మొబైల్లో నవ్వు ఇస్తూ అని మంచి మాట సార్. ఆయన ఫీల్డ్ సార్ స్టేట్ జనరల్ మన అసోసియేషన్కి మనం చెప్పాలి. మరి ఈ సందర్భంగా మరి నేను కూడా వేడిగా ప్రమోషన్ బాపట్లో నేను అడుగు పెడుతుందనే ప్రమోషన్ ఇచ్చారు. నేను బాపట్లో తెలుసుకుంటాను. ఫస్ట్ రోజు ఈ అన్నదాన శుద్ధిపో వల్ల మరి ఉదయం నుంచి స్ట్రెస్లో ఉండి మీకు లేదు ఇప్పుడు కూడా కరెక్ట్గా మాట్లాడారు. రేపటి ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. పర్సనల్ కరెక్ట్గా ఇప్పుడు మాట్లాడారు. ఏమైనా డిఓ గారు ఏంటి అప్రైల్ చేయాలి, ఆయన అప్రైల్ చేశారు నా అనుభవంలో. మరి పర్వాలేదని మరి థ్యాంక్ యూ అన్నాడు చాలా మాట. కానీ రేపు నేను నిలబెట్టుకోవాలి. రేపులు ఏడి రేపులు ఏడు ఎంత వర్క్ చేస్తారనేది కూడా ఈ సందర్భంగా మళ్ళీ నాకు భయం ఉండదు. మరి మీరు 6 నుండి రేపుల్లో చూసుకుంటున్నారు కలెక్టర్ గారు. మరి సార్కి ఎలా కోఆపరేట్ చేశారో అందరూ కూడా నాకు కూడా కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నేను కూడా మరి సార్ లాగా అందరికీ కూడా నా వంతు డిఓగా మరి మీ అందరికీ కూడా కోఆపరేటివ్ ఉంటానని సందర్భోచితం కాబట్టి చెప్తూ సారు రిటైర్మెంట్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని ఉండగానే ఆయన ఉంచుకుంటారు. ఆయన దగ్గర టాలెంట్ ఉంది. మరి వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్కి మరి థ్యాంక్స్ చెప్తూ మరి పోస్ట్ రిటైర్మెంట్ మరి చాలా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎనీహౌ బాపట్లకు నేను వచ్చినందుకు మన వాళ్ళకు కూడా మరి థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ధనరాజు గారి కృతజ్ఞతలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. చాలా మాట్లాడాలని సార్ కానీ మన గురించి కానీ ప్రతి నిమిషం మరి కరెక్ట్గా చేసి 5 నిమిషాలు ఒకసారి చేస్తున్నాను. మరి ఈ సందర్భోచితంగా నాకు అవకాశం వచ్చిన ధనరాజు గారికి మరి కృతజ్ఞతలు తెలుపుతూ సార్కు విష్ ఆల్ ది పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఈరోజు నేను నిన్న 31వ తారీఖున రిటైర్మెంట్ అయినటువంటి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి ముందుగా వచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాలభాస్కర్ గారు, మరి సెక్రటరీ గారు అయినటువంటి మా ప్రవీణ్, మరి ఇతర సోదరులు మిత్రులు మిస్టర్ జి వెంకటేశ్వరరావు ఫెర్టిలైజర్స్, మరి అదేవిధంగా మన బాపట్ల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ధనరాజు గారికి అందరికీ కూడా ముందు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. మరి మొట్టమొదటిగా ఏంటంటే మరి ఈరోజు చాలా 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 టైట్ షెడ్యూల్ ఉన్నటువంటి రోజు. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి వర్యులు మనకి మన రైతు సోదరులకి మన ఎవరి మీద అయితే ఆధారపడి మనము ప్రతినిత్యము మన జీవితాలను గడుపుతూ ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ చెప్తున్నటువంటి అంశం మరి అన్నదాత సుఖీభవ కార్యక్రమము రేపు లాంచింగ్ అవబోతుంది. మరి ఆ కార్యక్రమానికి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కన్సర్న్ ఎమ్మెల్యే తోటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సూచన ఇచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా ఆ షెడ్యూల్స్ ప్రిపరేషన్లో ఉన్నారనేటటువంటి దానికి నిదర్శనము మా నూతనంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా జేడీ గారు అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర గారు. ఆయన క్షణం సీట్లో కూర్చోలేకపోతూ అందరితోటి మాట్లాడుతూ మానిటరింగ్ చేస్తున్నటువంటి విధానము మరి జరుగుతాం. సో ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఆలస్యమైనందువలన మరి మీకు కలిగినటువంటి ఇన్కన్వీనియన్స్కి ఫస్ట్ నా తరఫున నేను మరి క్షమాపణలు చెప్పుకుంటూ మరి మిగిలినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తాను. ఇప్పుడు ఇది ఒక ప్రస్థానం. ఆ ప్రస్థానంలో ఎన్నో దశలు మనం దాటి వస్తూ ఉంటాము, మీకు అందరికీ తెలిసిందే. ఈ ప్రస్థానంలో ఏంటంటే మొట్టమొదటిగా నేను అగ్రికల్చర్లోకి ఎంటర్ అయ్యే ముందు వరకు కూడా నాకు ఇంతటి చదువు సంఖ్యలను కానీ సపోర్ట్ కానీ మరి ఇచ్చిన స్థాయి వరకు తీసుకెళ్ళినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి మా తండ్రి గారు కృష్ణయ్య గారు, మా అమ్మ శేషమ్మ ఇద్దరు మరణించారు. వారికి అందరి మధ్యలో నేను నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇక తర్వాత ప్రస్థానంలో కాలేజీ గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి తెలుసు. నా క్యారెక్టరిస్టిక్స్ నాట్ యాజ్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేటటువంటిది. సో దాంట్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి ఏమైనా ఉంటే లీడర్షిప్ అనేటటువంటిది నాకు ఆ రోజు నుంచి అలవాటు ఉన్నటువంటి విధానం. రెండోది స్పోర్ట్స్ మ్యాన్. సో ఈ లీడర్షిప్ అనేటటువంటిది ఈ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది మీరు వినే ఉంటారు. ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి వచ్చినటువంటి లీడర్షిప్ తప్పితే వేరే రకమైనటువంటిది కాదేమోనని నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే ఈ విధంగా కోణాల్లో మాట్లాడినటువంటి వారు నా ప్రతిక్రియ ఎలా ఉంటుందని చెప్పారు. కొంతమంది కోపంతో మాట్లాడతామని, కొంతమంది నవ్వుతూ మాట్లాడతామని. అంటే దాన్ని ఏమంటారు, క్షణాన్ని ఒక అపరిచితుడని మీరు అంటారా, మరి ఏమంటారో నాకు తెలియదు. కానీ మరి ఆ యొక్క సందర్భాలను బట్టి మరి కొంత నేను ఆ మార్పులు కనబడుతూ ఉంటాయి తప్పితే వేరే విధంగా ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది నేను హైలీ కాన్సన్ట్రేటెడ్ అనే మాట మాట్లాడలేను. కానీ ఐ విల్ బి ఆల్వేస్ కాన్సన్ట్రేటింగ్ టువర్డ్స్ ది వర్క్. ఎందుకంటే
ఎందుకంటే నేను వివిధ హోదాల్లో అంటే యాజ్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ కానీ, అదేవిధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్రామా, ఇట్లా డిఫరెంట్ పోస్టులు అంటే వేరే హైయెస్ట్ ఆఫీసర్ అట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో డైరెక్ట్ అనుసంధానం ఉండేటటువంటి పోస్టులు చేసినటువంటి సందర్భంలో ఏంటంటే మిగిలినటువంటి అధికారులతో ఇప్పుడు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ గారు కానీ, మరి డిడి సోషల్ వెల్ఫేర్ గారు కానీ, మరి ప్రిన్సిపల్ కమిషనర్ గారు కానీ, డిపిఓ గారు కానీ, డిసిఓ గారు కానీ, ఎల్డిఎం గారు కానీ, మరి వీరందరితో అనుసంధానం అనేటటువంటిది మామూలుగా ఏర్పడింది. కాబట్టి ఏంటంటే అటువంటి కోణంలో పనిచేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళందరితోటి కూడా అనుసంధానం ఏర్పడి ఒక పద్ధతిలో మనము అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది నడపాలనేటటువంటి తాపత్రయంలో, మరి అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి ఒత్తిడి ప్రకారం జిల్లాలో, రాష్ట్రంలో జిల్లాలో మండలాలు, అదేవిధంగా నేషనల్ లెవెల్లో రాష్ట్రాలు, వీటిని మరి వివిధ రకాలైనటువంటి కోణాల్లో పరిశీలిస్తూ ర్యాంకింగ్స్ ఇస్తూ మరి దానిని పోటీతత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మరి డెఫినెట్గా ఒక జిల్లాకి ఒక వ్యవసాయ శాఖ అధికారిగా అయి ఉండడం వల్ల మనము మన శాఖని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి తాపత్రయం ఉండడంలో అనేటటువంటిది పెద్ద అతిశయోక్తి కాదు. కాబట్టి ఆ విధానంలో ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఏంటంటే అపరిచితుడుగా మారాల్సినటువంటి పరిస్థితులు కొన్ని వచ్చినటువంటి సందర్భాలు కలిగి ఉండొచ్చు. మరి ఆ కోణంలో నేను కానీ అంటే ముందుగా ఎవరి హృదయాలను కానీ నేను ఆ విధంగా కష్టపెట్టినటువంటి విధానం కానీ, లేకపోతే ఇబ్బంది పెట్టినటువంటి విధానం కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడి ఉంటే వారందరినీ కూడా పేరు పేరున నేను మరి నా హృదయపూర్వకంగా వారికి క్షమాపణలు కోరుతూ వారి యొక్క పురోగతి కోసమే మరి ఆ విధమైనటువంటి సూచనలు చేసినటువంటి సందర్భం జరిగి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి మిగిలినటువంటి విషయాలను కానీ పరిశీలించుకున్నట్లయితే మరి డెఫినెట్గా మనం ఒక జిల్లాలో ఉన్నటువంటి శాఖని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధానంలో ఏంటంటే ఇక్కడ కమిషనర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా మరి లైన్లోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక పక్క జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఒక పక్క స్టేట్ డిపార్ట్మెంటల్ అడ్మినిస్ట్రేషన్, రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ రెండింటినీ సరైనటువంటి పందాలను నడిపించుకుంటూ వెళ్ళడం అనేటటువంటిది ఒక జిల్లా అధికారికి చాలా కత్తి మీద సాము లాంటి ఉద్యోగం అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఏంటంటే ఆ కోణాల్లో ఉన్నటువంటి అంశాలని మనము అంతగా పరిగణలోకి తీసుకోకుండా మనం ఏమేమి చేయాలంటే మనము ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఆ సందర్భంగా ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావిస్తూ మరి ఈ జిల్లాలో నేను వచ్చే ముందు మరి మా సోదరులు చెప్పినట్టుగా నేను వివిధ జిల్లాల్లో కూడా అంటే రాయలసీమ ఏరియాలో కానీ ఇటు కోస్టల్ జిల్లాల్లో కానీ మరి చాలా చోట్ల పనిచేసేటువంటి విధానం ఉన్నది. దానివల్ల ఏంటంటే ఉన్నటువంటి జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ మీద కూడా మరి చాలామంది అడ్మినిస్ట్రేటర్ అది ఇదేనని అన్నటువంటి సందర్భంలో ఆ యొక్క నాలెడ్జ్ అనేటటువంటిది అక్కడి నుంచి నేను పుంజుకున్నదే తప్పితే వేరే విధంగా కాదు. అదేవిధంగా ఇక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వస్తే అసలుకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గురించి వచ్చినప్పుడు ముందుగా చెప్పాల్సినటువంటిది లాస్ట్ చెప్తాను. ఈరోజు నేను ఈ జిల్లాలో మీ అందరి మన్ననలు పొందినప్పుడే పొందుతున్నానన్నా లేకపోతే మీ దగ్గర నుంచి మంచి మాటలు వింటున్నానన్నా దానికి కారణం మాత్రము మా గౌరవనీయులైనటువంటి ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి వెంకటమురళి గారు. వారందరికీ కూడా నాతో సహా మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు. సైలెంట్ రియల్ అడ్మినిస్ట్రేషన్.
అంటే ఇప్పుడు ఒకటే మనం పాపం కనబడుతుంది అనుకుంటా, ఆయన మొహంలో కోపమే కనబడుతుంది. ఈరోజు మా సోదరులు కానీ మా సహచరులు కానీ చెప్పినటువంటిది నేనేదో సాధించాను, ఎంతోమందికి ఉపయోగపడేటటువంటి విధానం చేశాను అంటే దానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సపోర్ట్ నేను మా జిల్లా కలెక్టర్ గారి ద్వారానే పొందాను. ఎందుకనంటే నేను ఆ యొక్క అంశం ఏదైతే వాళ్ళు ప్రస్తావించారో దీనికి ఒక 10 రోజులు జరిగింది, 10 రోజులు పట్టింది. 10 రోజులు నేను ఈ జిల్లాలో మా ఆఫీసులో వాళ్ళందరికీ తెలుసు, మా సోదరులకి తెలుసు, తోటి అధికారులకి నేను కనపడలేదు, ఉండడానికి పరిస్థితి లేదు. మరి ఇది ఒక కలెక్టర్ గారు కానీ ఆయన యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క అంశాన్ని అర్థం చేసుకొని నాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఆ కార్యక్రమంలో అటెండ్ అవ్వగలిగాను. అది దేవుడు కల్పించాడో ఆయనకి మరి ఎలా కలిగిందనేటటువంటి తెలియదు. లేకపోతే నువ్వు జిల్లా అధికారి ఏంటి, నువ్వు ఎలాగయ్యా నువ్వు అలా వెళ్ళిపోతావు అని అనేటటువంటి ఒక మాట కానీ పడితే ఐ వుడ్ హావ్ బీన్ స్టాప్డ్ ఆర్ స్టాల్డ్. అటువంటి మంచి మనస్తత్వంతో ఆయన సపోర్ట్ చేసినందువల్ల ఈరోజు నేను కూడా వ్యక్తిగతంగా లబ్ధి పొందినటువంటి విషయం జరిగినప్పటికీ కూడా దాన్ని మరి ఒక కోణంలో ఎంతోమంది మా శాఖలో వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఉపయోగం కలిగినటువంటి విషయం అయితే వాస్తవం. అది మా ప్రవీణ్ గారు కానీ వాళ్ళు చెప్పినటువంటి విధంగా వాళ్ళు ఎన్నో 6-7 సంవత్సరాల నుంచి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం జరిగింది. మా డిసిఓ గారు ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్లో కనపడంగానే వచ్చేస్తున్నారు, ప్రమోషన్ వచ్చేస్తున్నారు అని అడిగారు. రాజశేఖర్ గారు చెప్పాలా, రాజశేఖర్ గారు చెప్పాలా. ఇప్పుడు అంటే ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో 7 సంవత్సరాల నుంచి కూడా మా శాఖ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విధానం ఉంది. ఎందుకని ఈ అంశం చెప్తున్నానంటే వారు చెప్పినటువంటిది ఏంటా అని మీకు పూర్తిగా అర్థమయ్యి ఉండకపోవచ్చు. అసలు ఏ లెవెల్లోనూ కూడా అంటే రైట్ ఫ్రమ్ ఏఓ టు ఏడీఏ కానీ, ఏడీఏ టు బీడీఏ కానీ, బీడీఏ టు జేడీఏ కానీ కూడా గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రమోషన్ సాధించినటువంటి సందర్భం. సో ఇప్పుడు దాంట్లో ఇంకా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే నా తోటిపాటు ఈ సంవత్సరంలోనే ఒక 3-4 ఆఫీసర్స్ డీడీఏలుగా ఉంటూ రిటైర్ అయినటువంటి వాళ్ళకి కనీసం ఈ యొక్క అవకాశం కూడా రాలేదు. నెల్లూరు నందు శ్రీ ఎండ్రపాటి కృష్ణయ్య గారు
దూకాల్సిందే. అంటే ఎందుకని మాట చెప్తున్నానంటే ఎవరి మీద దూకాలంటే నన్ను ఎవరైతే ఈరోజు ఈ ఉద్యోగంలో నడుపుతున్నారంటే టు సే దట్ ఐఎమ్ ఎ వర్కర్ అండర్ అవర్ కమిషనర్, ఐఎమ్ ఎ వర్కర్ అండర్ అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇప్పుడు నేను కేసు ఎవరి మీద వేయాలి? వాళ్ళ మీద వేయాలి. వాళ్ళ మీద వేస్తే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళందరూ అర్థం చేశారు, వాళ్ళకి తెలుసు. ఇక తెగించాం. ఇక ఏంటి ఏదో సాంస్కృతికంగా పోయేది పోరాడితే టైప్లో చివరిలో ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా మనసుల్లో ఉంది ఎవరికి కూడా, వాళ్ళు కూడా వాళ్ళ ప్రమోషన్స్ పొందడానికి ఎంతో కష్టపడినటువంటి అంశాలు జరిగినాయి నాకు తెలుసు. మా గౌరవ కమిషనర్ గారు ఢిల్లీరావు గారు ఐఏఎస్ డిక్లరేషన్ కోసం కనీసం 5-6 సంవత్సరాలు పోరాడినటువంటి సందర్భం నాకు తెలుసు ప్రత్యక్షంగా. సో ఆయన కూడా అదే విధంగా సపోర్ట్ చేసి అంటే అంతటి పరిస్థితుల్లో నాకేంటంటే మరి దేవుడు కల్పించినటువంటి అంశం అనివ్వండి, నాకు మా బ్రదర్ ఇప్పుడు చెప్పినట్టుగా మా అన్నయ్య అదే నా వెనకాల ఉన్నటువంటి శక్తి, ఆయన నడిపించినటువంటి విధానం, వారికి వారు మాలాగే వివిధ డిపార్ట్మెంట్లో చేసినటువంటి అనుభవం వలన, అధికారులతో ఉన్న పరిచయం వలన ఈరోజు నేను వాళ్ళ పేరు చెప్పకపోతే నేను పాపం చేసినటువంటి వాడు. ఈజ్ నథింగ్ బట్ సతీష్ చంద్ర గారు. సతీష్ చంద్ర గారి గురించి ఈరోజు మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మనము తప్పనిసరిగా ఆయన గురించి కలుసుకోవాలి, మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈ ఈజ్ ది మ్యాన్ బిహైండ్ దిస్ మూమెంట్. నిన్న మా కమిషనర్ గారు కూడా అదే మాట్లాడారు. సో ఇప్పుడు అట్లాగా కొంతమంది పెద్దల సహాయంతో మరి నా సహచరుల యొక్క సహకారంతో మరి ముందుకు వెళ్ళాము, దాన్ని సాధించాము. కాకపోతే ఈ ఏకదిక సంతానంలాగా ఉంటాను అనుకున్నాను, ఒకరోజు ముందన్నా వస్తుంది అనుకున్నాను. 1 అవర్ జేడీఐ వల్ల ఉంటానేమో అనుకున్నాను, అది సాధ్యపడలేదు. సో ఆఖరికి 5 minutes జేడీఐగా నిన్న ఛార్జ్ తీసుకొని 11:47 అండి, దిస్ ఈజ్ ద టైం. ఆ టైంలో మా జీవో అప్లోడ్ డిక్లేర్ అయ్యింది. 11:47కి నేను జేడీఐగా తీసుకున్నటువంటి విధానం చేసినట్టు లెక్క 12 o'clock లోపల నేను రిలీవ్ అయినట్టు. అది కూడా రికార్డ్ కదా. సో దీంట్లో ఆనందానికంటే ఒక చిన్న బాధ ఉంది, అంతే, ఏం లేదు. అంటే బాధ అంటే నేను ఇప్పుడు మా వాళ్ళు నా స్టాఫ్ చెప్పినటువంటి విధానంలో ఎన్నో కోణాల్లో నా యొక్క కోపాలు కానీ తాపాలు చెప్పినా ఎప్పుడు మాత్రము ఎవరో ఒకరికి ఏదన్నా మనము తప్పనిసరిగా సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉండేవాడు. ఒక జేడీఐగా ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యేశ్వర గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మా జీ వెంకటేశ్వర గారికి కానీ ఇప్పుడు వీళ్ళందరికీ కాబోయేటటువంటి తరానికి చెప్పేది ఏంటంటే సాధించగలిగినటువంటిది చాలా ఉంటుంది, సహాయం చేయగలిగినటువంటిది చాలా ఉంటుంది. అది ఒక జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ క్యాడర్లోనే సాధ్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం నాకు దొరకలేకపోయిందే, ఆ ఉన్నటువంటి ఆ తక్కువ సమయం వలన కొంతమందికి సాయం చేద్దామని టార్గెట్ ఉండింది, అది చేయలేనటువంటి పరిస్థితి కలిగింది అనేటటువంటిది ఒక్క చిన్న బాధ తప్పితే ఫైనల్గా జీవితంలో అనుకున్న విధంగా నేను కనీసం ఇంత పని చేసి ఇంకా ఆ వర్డ్ ఏ టైంకి అయిందని చెప్పాను. ఆ 11:47కి ఇంపార్టెంట్ పర్సన్ ఆయన అంటే మినిస్టర్ గారికి ఏంటంటే ఆ సందర్భంలో ఆయన ఒక పెళ్లిలో ఉన్నారు, శ్రీకాకుళంలో ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఓఎస్డీ గారిని నిద్ర లేపి ల్యాప్టాప్ ఇప్పించి ఆయన చేత ఈ యొక్క అప్రూవల్ ఇప్పించినటువంటి ఘనమైనటువంటి వ్యక్తి సార్, వారికి కూడా మా నమస్కారాలు. సార్ ఎక్కువ కోపంగా ఉంటారన్న భావన మనకు కనిపిస్తూ ఉంటుంది.
జనరేషన్లో మనం ఉన్నాం. అది అదే కాదు, వర్క్ పరంగా కూడా బైపాస్ చేసి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. ఈ రెండు విషయాల్లో సార్ కొంచెం ఇంకా ఉంటారు. అందువల్లే మనకు ఉన్న స్టాఫ్ మెంబర్ కూడా సార్ దాన్ని మనం చేసే ఇష్టపడలేదన్న భావంతో సార్ భావం పేరు తీసుకొచ్చారు. కానీ వాస్తవానికి సార్ చేస్తే కరెక్ట్ అన్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్కి అన్ని సక్రమంగా పనిచేయడం చాలా వరకు నేర్పించారు. ఇంకా సార్ కొంతకాలం ఉంటే ఇంకా బాగుండేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సార్. దురదృష్టవశాత్తు సార్ దగ్గర నేను సార్ వచ్చిన కొత్తలో ఒక 3 నెలలు చేశాను. తర్వాత రిటైర్ అయ్యే ముందు 1 నెల ముందే వచ్చాను సార్. మీ దగ్గర పనిచేయాలన్న కోరిక మాకు ఉండేది, కాకపోతే అదృష్టం మాకు లేకుండా పోయింది. అలాగే ఈ జిల్లాకి విజయంగా వచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర గారు కూడా సేమ్ అదే స్పందాలో ఉంటారు. ఆయన బాబు ప్రదర్శించకపోయినా కూడా వర్క్ పరంగా అదే విధంగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా సార్ సహకరించినట్లే ఒక డిఓ గారు కూడా సహకరించాల్సిందిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే సార్కి రిటైర్మెంట్ లైఫ్ చాలా ఆనందంగా ఉండాలని సొంత వివరాలతో వర్దిల్లాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అనుభవాలన్నీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చివరిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన సన్మాన గ్రహీత అంటే కేసీ గారు రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను.
గౌరవంగా